మనం జీవించడానికి ఆధారం ఏంటి? ఎన్నో ఎన్నో ఆధారాలు అనుకుంటాం, చదువుకుంటాం, చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటాం. నిజంగా అది ఒక ఆధారమే. అలాగే ఉద్యోగాలు సంపాదించుకుని చాలా ఆదాయ వనరులు సమకూర్చుకుంటాం, అది మనకు ఆధారం. అలాగే కుటుంబ వ్యవస్థ, అది ఒక ఆధారం. అలాగే మనకున్న సంపదలు, ఆస్తులు, ఇవన్నీ అది కూడా ఆధారం. ఇన్ని ఆధారాలు ఉన్నా మనకు నిజమైన ఆధారం ఏంటి? ఎప్పుడైనా మనకు ఆలోచన కలగాలి. ఆ నిజమైన ఆధారం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని చదివినా సరే, ఇన్ని ఆధారాలు ఉన్నా మనకి అభద్రతాభావం తప్పదు. ఏ క్షణం ఎలా ఉంటుందో, ఇవన్నీ ఉంటాయో పోతాయో అని ఒక అభద్రతాభావం. ఈ ఇలాంటివి కాకుండా మనలో ఉన్న దివ్య గుణాల వైపు, పరమాత్మ వైపు మనం చూస్తే మనకి ఎంతో ఆధారం ఆయనని మనకు తెలుస్తుంది. మన గుణాల్లో దివ్య గుణాలను మనం తెలుసుకోలేక మనలో మన మనసును ఇరుకు చేసుకుని స్వార్థంతో, అహంతో ఇరుకైపోతుంది మనసు. సో ఇతరులకి ఏమాత్రం మనలో ఉన్న దివ్య గుణాలను ఎంతమాత్రం ఇతరుల ప్రయోజనాల కోసం మనం ఖర్చు చేస్తే, ఇతరుల ప్రయోజనం కొంతవరకైనా మనం చేస్తే ఎంత అలౌకికమైన ఆనందం దొరుకుతుందో, ఎంత మనసు విశాలమవుతుందో అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకునే ఆనందాన్ని మనం పెంపొందించుకోవాలి, ఆనందాన్ని మనం అనుభూతి తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం పొందాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమయుతంగా చూడాలి. ఒకరిని ప్రేమగా పలకరించి చూడండి, తిరిగి వారు మొహం ఎంతో వెలుగుతూ మనల్ని పలకరిస్తారు. అలాగే ఇతరుల గురించి మనం చెడుగా అన్నప్పుడు అంతవరకు వారు మనపై మంచిగా ఉన్న కానీ క్షణంలో మారిపోయి మనపైన అగ్ని కురిసేటట్టు చూస్తారు. ఇవన్నీ మనం తెలుసుకోకుండా, మన గుణాలను చంపుకోకుండా మనకు మనం చేసుకుంటున్నాం. అస్సలు ఆధారభూతమైన దాన్ని పట్టుకోకుండా ఇలాంటి వ్యర్థమైన పనులకు మనం వెళ్తున్నాం. అసలు ఆధారం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటి మనకు ఆధారం? ఆధ్యాత్మిక మార్గం. ఆ మార్గాన్ని పట్టుకుని మనం మార్గంలో పయనించే ఉంటే మనకి దారి అదే దొరుకుతుంది. మనకు మార్గం తెలుస్తుంది, మన ఆధారం ఎవరో తెలుస్తుంది. ఇవన్నిటినీ ఆధారాన్ని పట్టుకోండి, ఈ మార్గంలో వెళ్ళండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించి చూడండి. చక్కని మాటలు వినండి, చక్కని సాహిత్యాన్ని చదువుకోండి, మీకు ఇష్టమైన అన్ని పనులు చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. కొంతమందికి నేను ఎవరో ఏం చెప్తున్నాను, కొంతమంది కొంచెం సందేహంగా, కన్ఫ్యూజింగ్గా అన్నారు, పేరు అడుగుతున్నారు. నాకు ఈ పెట్టడం తెలియదు, ఇప్పుడిప్పుడే కొంచెం ఫోన్ మాట్లాడడం చేస్తున్నాను, కానీ అంతగా ఇది వరకు ఫోన్ ఉపయోగించలేదు. అందుకని నేను దాని ఏంటది పెట్టలేను దానికి సమాధానం. నా పేరు సరోజిని. మీకు నచ్చితే వినండి, నాకు ఇంకే బహుమానం అక్కర్లేదు. నా మాటలు వినండి, కొంచెం అర్థం చేసుకోండి. చక్కని కథారూపాలు, చిన్న చిన్న కథారూపాలు అవి చెప్తున్నాను.